థ్యాంక్ యూ ఆంటీ. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంతవరకు నడిపించారు. మన మధ్యలో సూజన్ అక్క, నేను ఇప్పుడు అక్క సాక్ష్యం చాలా అద్భుతం. అక్క సాక్ష్యంతో నేను అక్కకి అట్రాక్ట్ అయ్యాను. ఫస్ట్ అక్కను మీట్ అయినప్పుడు దేవుడు అక్క సాక్ష్యంతో మనల్ని బలపరచాలని అక్క నేను ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆశ్రమ గారికి, అన్నకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. సంఘానికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా సాక్ష్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయము తీసినట్లయితే కనుక, హల్లెలూయా. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. గొడ్రాల పిల్లలు కననిదానా, జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడనిదానా, జయకీర్తనెత్తి ఆనందపడుము. అక్కడంతా కూడా చదువుకుంటూ వెళ్తే, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారములగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క వచనాలలో అన్నిట్లలో కూడా దేవుడు నాతో మాట్లాడినాడు అనమాట. హల్లెలూయా. నేను బాల్యము నుండి, మాది అన్య కుటుంబంలో నుంచి వచ్చామండి. అన్యుల ఫ్యామిలీ మాది. చాలా భయంకరమైన విగ్రహారాధనలో ఉండేవాళ్ళు. మా అమ్మగారు అయితే కనుక, మీరు అక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తుంది, అమీర్పేట ఏరియాలో బల్కంపేట ఎల్లమ్మ అటు సైడ్లో కనుక చూస్తే, అక్కడ బల్కంపేట ఎల్లమ్మకి ఎప్పుడు చూసినా ఈ పొర్లు దండాలు పెట్టడాలు, లేదంటే సిగం రావడాలు, ఇలాంటివన్నీ కూడా అమ్మ చేస్తూ ఉండేదన్నమాట. చిన్ననాటి నుంచి కూడా విగ్రహారాధనలో పెరిగిన దాన్ని. అయితే ఆ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తే కనుక, అక్కడ చూస్తే కనుక మొత్తం అంతా లోపలికి వెళ్తే రేణుక ఎల్లమ్మ అనే యొక్క మందిరంలో అక్కడ కింద ఆమెని చంపేసినట్లుగా, పరశురాముడు వచ్చి అక్కడ చంపేసినట్లుగా అక్కడ ఉంటుందన్నమాట. అయితే ఆ విగ్రహాలన్నీ అందులోకి వెళ్తే కనుక లైన్గా ఒక్కొక్క విగ్రహము అంతా కూడా మా అమ్మ ఏం చేస్తూ వచ్చేదంటే, వాటికి నమస్కరించు చెప్తూ ఇట్లా చేసేవారు అనమాట. అయితే మేము 3 సంతానం అండి. అమ్మకి 3 సంతానము. అయితే ఏం జరుగుతూ ఉంది అంటే కనుక, శాపం అనేది చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. విగ్రహారాధనలో ఉండే శాపము చాలా భయంకరము. అయితే మేము 3 అయితే, అక్క చెల్లెలు 2, తమ్ముడు 3వాడు. అయితే మా ఇద్దరి అక్క చెల్లెల్ని ఇద్దరిని కూడా అమ్మ ఏం చేసిందంటే కనుక, అమ్మ హాస్టల్లో ఉంచిందనమాట. హాస్టల్లో ఉంటే అనాథాశ్రమంలో, అంటే అప్పుడు ఎస్టీ ఎస్సీ వాళ్ళకని చెప్పి ఒక హాస్టల్. అయితే అక్కడ పెరుగుతూ ఉంటే ఎప్పుడు కూడా చూసినా కూడా అమ్మ మమ్మల్ని తీసుకెళ్తుంది, అమ్మ వస్తుంది అనే ఈ విధంగా నేను మా చెల్లి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. చాలా చిన్నతనంలో, చాలా అంటే చాలా. అమ్మ విషయానికి వస్తే కనుక శాపగ్రస్తమైన జీవితం. ఆమె ఏం చేస్తుందో ఆమెకు తెలియదు. విగ్రహారాధనలో ఉంది కానీ ఆమె ఆ గ్రుడ్డితనంతో బ్రతుకుతూ ఉంది. అక్కడ మంగళవారం వెళ్ళడము, ఆమె పొర్లు దండాలు పెట్టడం, కోడిని కొయ్యడాలు, కొబ్బరికాయలు నైవేద్యం ఇవ్వడాలు. ఇంటికి రాగానే వాళ్ళు అక్కడ ఇచ్చిన ఆ యొక్క నైవేద్యానికి కావచ్చు, లేదంటే కనుక కళ్ళు సాక పోస్తారు తెలంగాణలో. ఆ కళ్ళు సాక తీసుకొచ్చుకొని వీళ్ళు తాగడము, విచ్చలవిడి జీవితంలో అమ్మ ఉంటూ ఉండేది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో నేను పెరగడం జరిగింది. అయితే నేను మా చెల్లి అన్నాను కదా, మా చెల్లిని నన్ను కూడా హాస్టల్లో వేసిన సందర్భాల్లో కొన్ని విషయాలు నేను చెప్తానండి. ఇప్పుడు చూస్తే కనుక చాలామందికి పిల్లలు ఇచ్చారు. పిల్లల్ని ఎలా పెంచుతున్నారు, దేవుడి బిడ్డలే కానీ ఎలా పెంచుతున్నారు, అదొకటి బాగా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే విగ్రహారాధనలో ఉన్న వారికి, ఇక్కడ దేవుళ్ళో ఉండే వారికి కూడా చాలా వ్యత్యాసం. దేవుడు నూతన సృష్టిగా మార్చబడ్డారు. కానీ ఇక్కడ చూస్తే కనుక చాలామంది ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్లు ఇచ్చేస్తారు. మందిరంలోకి రాగానే పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేస్తారు. ఇది చాలా భయంకరమైన సంఘటన. ఇప్పుడు లోకంలో పెంచినా అదే, ఇప్పుడు దేవుళ్ళో ఉండి మనం పెంచుతున్న విధానాన్ని కూడా అదే. కాబట్టి ఇది ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే కనుక, నేను చూసిన జీవితంలో అమ్మ ఆ యొక్క సోయిలేని స్థితిలో ఉండడము, మేము సెలవులకి ఎప్పుడైనా ఇంటికి రావడము, అంతకుముందు ఉన్న చిన్నతనంలో నుంచి నేను పెరిగిన విధానం ఎటువంటిది అంటే కనుక,
ఆ యొక్క పిల్లల మధ్యలో ఉండడం వల్ల ఆ పిల్లలు వీళ్ళు అందరూ సెలవులకు వచ్చేవాళ్ళండి. సెలవులకంతా ఊర్లు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. కానీ మే నెల, మార్చు ఈ డేస్లో ఉంటుంది కదా, ఆ సమయాల్లో చూస్తే అందరూ వెళ్ళిపోయేవారు. నేను ఒక్కదాన్ని మాత్రమే, నేను మా చెల్లి మాత్రమే అక్కడ ఉండడం జరిగిందండి. హల్లెలూయా. అయితే ఆ సమయంలో మేము అనుకునే వాళ్ళం అనమాట, అరే మా గురించి వస్తుంది మా అమ్మ అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళము. ఆ ఎదురు చూపులో చాలా మట్టుకి ఎదురు చూడడమే జరిగింది, కానీ ఎప్పుడు అమ్మ రాలేదు. ఎందుకంటే ఆమెకు ఒక సోయి లేదు. ఆమెకి అసలు ఆమె మీద ఆలోచన కూడా లేదనమాట. తన సంసారము, ఇందాక సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఆమెని అదంతా కూడా చదువుకుంటూ వెళ్తే ఆ స్త్రీని గురించి ఉంటుంది. అయితే 14వ అధ్యాయం 14వ వచనంలో 1వ వచనంలో కూడా ఏమని ఉంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టును, మూఢురాలు తన ఇల్లుని తన చేతులతోనే ఊడబెరుక్కుంటుంది. హల్లెలూయా. అయితే ఆ తండ్రి ఏమో త్రాగుబోతూ కింద ఉండేవాడు. ఆ త్రాగుబోతూ తండ్రిని వదిలిపెట్టి, ఈమె ఇంటిని వదిలిపెట్టి వేరే దారి మమ్మల్ని తీసుకొని రావడం జరిగింది. అయితే ఎంతసేపు అక్కడే తను ఉండడం వల్ల, ఆ వ్యక్తిలోనే ఆనందం చూసుకోవడం వల్ల మా జీవితాలు చాలా అల్లకల్లోలం అయిపోయినాయి. హల్లెలూయా. ఇది చూస్తే గనుక నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. అంటే నేను చూస్తున్నాను, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిలో కూడా చాలామంది పుట్టుక క్రైస్తవులుగా ఉంటున్నారు. నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని, సంఘానికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ సంఘానికి వస్తూ వెళ్ళిపోతున్నా మీరు, మరి మన కుటుంబము, మరి ఫోన్ను వదిలిపెట్టారా? స్నేహితులను వదిలిపెట్టారా? హల్లెలూయా. స్నేహితుల్ని, పాత స్వభావాన్ని తీసివేయగలిగారా? నూతన సృష్టిగా మార్చబడుతున్నారా? క్రిస్మస్ అలంకరణగా కొత్త బట్టలు కొన్నామా, లేకపోతే ఇల్లు అలంకరించుకున్నామా, లేకపోతే పిండి వంటలు వండుకున్నామా అని. హల్లెలూయా. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, అమ్మ వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్న రోజుల్లో అమ్మ ఎప్పుడూ రాలేదు. మా ఎదురు చూపులు ఎక్కడ కూడా అలాగే ఉండేవి. మళ్ళీ యథావిధిగా సెలవులకు అందరు వెళ్ళిన వాళ్ళు వచ్చినట్టుగా ఉండేది. అయితే అక్కడ చూస్తే కనుక అక్కడ చిన్న పిల్లలము స్నానం కూడా చేసుకోరాని పరిస్థితులు, స్నానం కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఆయమ్మ అనేది ఎవరు వెళ్ళినా ఇంకా బూతులు అనమాట. మమ్మల్ని ఈ దరిద్రులు మాత్రం నా ప్రాణానికి ఏడ్చారు. ఎందుకంటే మేము వెళ్ళిపోతే వాళ్ళకి సెలవులు దొరుకుతాయి కాబట్టి. అలా తిట్టడం వల్ల అలాగ నా మనసులో పడిపోయి, అలాంటిది చాలా భయంకరంగా. అయితే కొంతకాలం గడిచిన తర్వాత యవ్వన ప్రాయానికి వచ్చాము. యవ్వన ప్రాయానికి వచ్చేసరికి ఇంట్లోకి వెళ్తే కనుక అసలు చెప్పకూడనివి ఎలాంటివి ఉన్నాయంటే, నా పరిస్థితులు, అమ్మ స్థితి ఎట్లాంటిదంటే కనుక, అమ్మ పరిస్థితి చూస్తే కనీసము అన్నము పెట్టాలా అన్నా కూడా భయం వేసేసింది. ఎందుకంటే వేరే వాళ్ళు పోషిస్తున్నారు కాబట్టి. హల్లెలూయా. అయితే అక్కడ అన్నానికి ఏడ్చేదాన్ని చాలా. అన్నం తినడానికి కూడా ఎలాంటి పరిస్థితి అంటే కనుక, వాళ్ళు మిగిలిస్తే తినాలి నేను మా చెల్లి. కానీ తమ్ముడు వచ్చేసరికి వాడు ఎలాంటిదంటే మగపిల్లోడు అనే విధంగా వాళ్ళు పెంచి వాడిని హై లెవెల్లో పెంచారు. ఇప్పుడు కూడా చూసుకుంటే చాలామంది ఆడపిల్లలని చాలా మట్టుకి చాలా అసహించుకుంటున్నారు. కానీ దేవుడి కృప, మనల్ని స్త్రీలుగా దేవుడు చాలా రకాలుగా మొదటగా స్త్రీలను ఎంచుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే అక్కడ గమనించినట్లయితే అలా జరుగుతూ ఉంది. స్కూల్ డేస్ అయిపోయింది, అంటే చదివించలేని పరిస్థితుల్లోకి వచ్చాము. అయితే తమ్ముడిని మాత్రం ప్రైవేట్లో అమ్మ చదివిస్తూ ఉన్న సందర్భాల్లో ఏం జరిగింది అంటే కనుక, నన్ను వాళ్ళు అమ్మ ఏంటిది అని అనే పరిస్థితికి వస్తే అసలు పట్టించుకోలేని పరిస్థితి. ఆడపిల్లకి అమ్మే కావాలి, అమ్మ ఉంటే ఆడపిల్ల పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. అలాంటి స్థితుల్లో ఉన్నప్పుడు చెల్లి కూడా ఏమైందంటే కనుక, పడుకునేటప్పుడు సేఫ్టీ లేదండి. ఇంట్లో పడుకునేటప్పుడు సేఫ్టీ లేదు. ఎందుకంటే అవి చెప్పకూడనివి. ఎలాగంటే కనుక, పడుకున్న సమయంలో ఏం జరిగేదో ఎవరికి తెలియదు. నేనంతా దుప్పటంతా ఇలా పెట్టుకొని, మడత పెట్టుకొని పై వరకు కప్పుకునేదాన్ని. అయితే ఆ వయసులో తల్లి దగ్గర ఉండాల్సిన వ్యక్తి నా దగ్గరికి రావడం అనేది